నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో పసుపు పండుగ మహానాడు కార్యక్రమం విజయవంతమయ్యింది. స్థానిక శాసనసభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దిశానిర్దేశంలో క్లస్టర్ 11 పరిధిలోని మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. రెండవ రోజు వేడుకల్లో భాగంగా మహానాడు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహానాడు ఘట్టాలను, పార్టీ అధిష్టానం సందేశాన్ని ఇక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వర్చువల్ విధానంలో ఆసక్తిగా వీక్షించారు. అనంతరం పార్టీ పండుగను పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 2 రోజుల పాటు విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపించింది. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ చరిత్రలో మహానాడుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ఎంఈ రావేల వీరేంద్రనాయుడు, కదురు చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ తన్నీరు మధుబాబు, కదురు రాధాకృష్ణారెడ్డి, జడ్పీటీసీ శ్రీహరికోట విజయమ్మ, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, పిఎల్ రావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పొదుపుగా ఉండాలి. కొన్ని యుద్ధాల వల్ల మన ఇండియాకి రావాల్సిన సరుకులు ఏదైతే ఉన్నాయో, ఇంధనం కానీ, అలాగే మనం వివిధ దేశాల మీద ఆధారపడి ఉన్న సరుకుల కొరత ఉంది. కాబట్టి ఈసారి అందరూ పొదుపు చేయాలి అనే ఒక పిలుపు మేరకు ఈరోజు ఈ విధంగా వర్చువల్గా మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దీన్ని కూడా ఎంతో ఘనంగా రికార్డు బ్రేక్ చేసేటట్టు నిన్న 7.5 లక్షల మంది వర్చువల్గా వీక్షించి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మన పసుపు కుటుంబం అంటే ఆషామాషి కాదు, ఇది మన తెలుగు ప్రజల కుటుంబం అనే విధంగా దీన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి, ఈ మహానాళ్ళు ఇంతటితో ఆగవు. నందమూరి తారక రామారావు పేరు కానీ, ఆయన ఒక కృష్ణుడుగా, ఒక శ్రీరామచంద్రుడిగా మన మనసుల్లో పుట్టే వాళ్ళకు కూడా కృష్ణుడు ఎలా ఉంటాడయ్యా అమ్మా, శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడమ్మా అని చెప్పి అడిగితే రామారావు గారి బొమ్మే చూపిస్తారు. ఈ విధంగా ఉంటాడు దేవుడు, ఈ విధంగా ఉంటాడు అని చెప్పి. కాబట్టి ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు రామారావు గారు సుస్థిరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాగే ఈ మహానాడు కూడా అదే విధంగా ఆ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ నేల ఉన్నంత వరకు ఈ మహానాడు ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి గారు మరియు 11వ నెంబర్ క్లస్టర్ ఇన్ఛార్జి తన్నీరు మధుబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సోదరులారా, తెలుగుదేశం పార్టీ గురించి, పార్టీ యొక్క వైభవాన్ని గురించి మనం చెప్పుకునే ముందు ఒక దైవాను సంభూతుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనకి స్వాతంత్రం వచ్చి బహుశా ఒక 60-70 సంవత్సరాల అయిందేమో కానీ, ఆ మహనీయుడు జన్మించి ఈనాటికి 113వ జయంతి వేడుకలు ఈరోజు. ఆ రోజే తెల్లవాడిని భారతదేశం నుంచి ఎల్లగొట్టక మునిపే ఆ ధ్రువతార, ఆ దైవాను సంభూతుడు, సాక్షాత్తు దైవం నందమూరి తారక రామారావు గారు జన్మించిన తర్వాతే ఆ తెల్లవాడి గుండెల్లో ఫిరగలు మోగాయని చెప్పని మనందరం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆనాటి పరిస్థితుల్లో ప్రతి పేదవాడు కూడా ఒక జమీందారి ఇంటి ముందు పోవాలంటే టవల్లో నెత్తికి ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఉంటేనే ఆ జమీందారీ వ్యవస్థలో ఆ పేదవాడికి జీవనం కొనసాగద్ది, లేకుంటే లేదు. ఆ రోజు దాడులు ఎక్కువ. అదే చెప్తారు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పటేల్
ఏ పేదవాడు కూడా తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో జన్మించాడు తారక రాముడుగా, శ్రీరామచంద్రుడుగా. స్వర్గీయ నందమూరి తారక కోసం అట్టడిగినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరైతే దారిద్ర్య రేఖకు ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.